హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ దయలు. ఇవాల్టి మన స్పెషల్ క్రిస్పీ స్వీట్ కార్న్ వడ. చాలా త్వరగా అయిపోయే బెస్ట్ వడ, చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇందులో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని. దానికోసం నేనైతే ముందుగా ఒక కప్పు ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా కాకుండా. ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అయిపోతుంది అనమాట. దానికోసం కొన్ని స్వీట్ కార్న్ గింజలు అయితే అట్లా కొన్ని అయితే పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు దాంట్లోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ అట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. దాన్ని కొంచెం కచ్చాపిచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి అట్లా. ఇప్పుడు దాంట్లోకి పక్కన పెట్టుకున్న అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూను శనగపిండి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం కారం, ఇవన్నీ వేసుకొని మంచిగా కలపండి. ఆ పిండి కొంచెం వాటర్ కనిపిస్తే ఇంకో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. అది మంచిగా ఒక ముద్దలాగా, అంటే వడ చేస్తే వచ్చేలాగా ఉందా లేదా అని టెస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే, మంచి షేప్లో వచ్చింది అన్నప్పుడు అవసరం లేదు, అట్లా కలిపి పక్కన పెట్టుకోండి. దానికోసం పక్కన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక అట్లా ఒక్కొక్కటి వడలాగా చేసుకొని ప్యాన్లో వేసుకోవడమే. అవి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద పెడితే ఏమవుతుంది అంటే పైన మొత్తం మాడిపోయి లోపల పచ్చి ఉంటుంది. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెడితే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై. ఇంకా స్వీట్ కార్న్తో చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. స్వీట్ బూరెలు అంటారు, ఇంకా స్వీట్ కార్న్ చాట్ ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. ఇట్లా మంచి కలర్ వచ్చాక తీసేసుకోవడమే, అంతే. పైన క్రిస్పీ, లోపల చాలా సాఫ్ట్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.